రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ నిర్వహణ అవగాహన సదస్సులపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో నిర్వహించిన ఉన్నత స్థాయి జూమ్ సమావేశంలో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు ఈ విషయంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సీఎం తీవ్రంగా మండిపడ్డారు. ఎస్ఐఆర్ అనేది చాలా సీరియస్ అంశం. దీనిపై జిల్లాల వారీగా జరిగిన అవగాహన సదస్సుల పూర్తి నివేదిక నా వద్ద ఉంది. ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. కొందరు నాయకుల నిర్లక్ష్యం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని సీఎం గట్టిగా హెచ్చరించారు. ఎస్ఐఆర్ విషయంలో సరిగ్గా వ్యవహరించకపోతే పేద ప్రజలకు ఘోరమైన అన్యాయం జరుగుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. పేదల ఓట్లు గనక పోతే వారి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని, అందువల్ల పేద ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వకుండా వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రక్రియలో ఇన్ఛార్జి మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, జిల్లాల వారీగా మరిన్ని విస్తృత సదస్సులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పార్టీ ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకులకు కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఇస్తున్నామన్నారు. ఈ 10 రోజుల్లో తీరు మార్చుకోకపోతే వారి స్థానంలో తక్షణమే మరొక ఇన్ఛార్జిను నియమిస్తామని సీఎం స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లను సమన్వయం చేసుకుంటూ గ్రామాన ఎస్ఐఆర్పై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పార్టీ క్రమశిక్షణను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా ప్రతి నాయకుడు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.